ముళ్ళలాంటి ఆడపిల్ల నేను నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను ఎండలోని నీకు నేను తీసుకోను నా సంగతేంటో తెలుసుకోవా కొనుకోను నా గొప్పను ఒప్పుకో తప్పు లేదురా రేవులోని తాడి చెట్టులా నీ ఎక్కువేమిటో నింగి జారి పడ్డ చందమామ బుట్ట లేడిపోని టెక్కు నీకు జన్మ హక్క చాలే చిన్నులాట కోటి పిల్లలా హే అణిగి మణిగి ఉండలేవా ఆడపిల్లలా చిన్న పల్లెటూరి బావిలోన నీలోన ఏమిటంట అంతలేసి గొప్ప నీకు నువ్వు సూపర్ అంటూ చెప్పకే అలా నేల మీద నిలవనంటూ రెచ్చిపోకలా నా చైర్ ఇది ఓలేసి సరే ఈ చైర్ కావాలంటే రాజుల కాలంలో చేసి చేయాలి. సో మా వాళ్ళు పద్యాలు చెప్తారు, మీ వాళ్ళు మీనింగ్ చెప్పమను. ఫస్ట్ మీ అమ్మాయిలు పద్యాలు చెప్పమని మా వాళ్ళు దానికి భావాలు చెప్తారు, ఆ తర్వాత డిసైడ్ అవుతాం చైర్ ఎవరిది అనేది. ఆల్ రైట్ ఓకే ఎంతో స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ రౌండ్. వై దిస్ కొలవెరి 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 టీ. ఓకే సింహాసనానికి గట్టిగా నేను పోటీ పడతాను కాబట్టి నా సైడ్ నుంచి ఒక రాణి వచ్చింది. ఉప్పు కప్పు రమ్ము నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులంతా పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినురవేమ. అరే దీనికి తాత్పర్యం చిన్నప్పుడే తెలుసు, ఇప్పుడేంటి? మా రాణి గారికి రెస్పెక్ట్ ఇస్తూ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నుంచొని చెప్తే గ్రేట్, చప్పట్లు కొట్టి పంపిస్తాం. చెప్పకపోతే చిన్న పనిష్మెంట్ ఇస్తాం, ఆడుకుంటాం. అంతే కదా. అరే నువ్వు చెప్పేస్తారా నాకు తెలిసి దాయిట్రా. ఇప్పుడు నువ్వు చెప్పకపో 100% తుమ్కో 100. చెప్పకపోతే కదా ఉప్పుని కప్పులో వేసి రంబకిస్తే ఇద్దరు ఒకే పోలికతో పిల్లలు పుడతారు, వాళ్ళిద్దరే పుణ్యాత్ములు అవుతారు. నీకు దమ్ముంటే అప్పట్లో రాజులు ఎలా ఇంప్రెస్ చేసి ఒంటికాలతో జపం చేసి ఒంటికాలతో తాండవం చేసి అది చేసింది రాజులు కాదు, చెలికెత్తలు రాజుల కోసం చేసేవారు. నాకు తెలుసు రాజు నన్ను అడగొచ్చు కదా. పౌడర్ పుయ్యాలా వెళ్తావా చెప్పాను అంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు మా వాళ్ళ దగ్గర పేరు చేస్తే బాగా చెప్తా. ఓకే ప్రవేశపెట్టబోతున్నాము మీర్జాపురం రెండో రాణిని. రాణి గారు అప్పట్లో ఎలాంటివి కూడా ఉండే నాకు తెలియదే. నేను రాజుగారు ఎవరు చేయలేదు ఎట్లాంటివి. ఇప్పుడు సుధీర్ క్యారెక్టర్ ఉన్నా రాజు కాదు. పోయం చెప్పండి. తల్లిదండ్రి లేని పుత్రుడు పుట్టలేని వాడు గిట్టలేడు. తల్లిదండ్రులు లేని పుత్రుడు కాదమ్మా, తల్లిదండ్రి మీద లేని పాపం ఈ రాణి గారికి కొంచెం నత్తుంది, సారీ క్షమించాలి. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టలేని వాడు గిట్టనేమి పుట్టలో చేదులు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. నీ బొంద నీ పాడే. నేను చెప్పినాడే చెప్తాడు చూడు. అరే నువ్వు వచ్చి చెప్పు. మీనింగ్స్ తల్లిదండ్రులు పిల్లలకి కష్టపడి పెళ్లి చేస్తే ఒకవేళ తల్లిదండ్రులు చనిపోతే ఆ పిల్లలు వాళ్ళ పిల్లలకి తల్లిదండ్రుల పేరు పెట్టుకుంటారు. నీ నోట్ల మన్ను వయ్యా. ఆయన చెప్పింది ఎలా ఉందంటే ఆకిస్ పాక్ పాకిజాక్ ఆక్ పాక్ కరే పాక్ లో ఉంది. నువ్వు ఇదే డైలాగ్తో బ్రతికే ఇండస్ట్రీలో బ్రతికేద్దాం.
తెగ తీసాడు మా వాడి భావం అలా ఉంటది. అలా పాలేర్లు అందరు రెడీ ఉండండి. దూసరా మహారాణి ప్రవేశ్ కర్రే. అన్న నేను తాళం కొడతా ఆయన నృత్యం చేయమన్నాను. తాళం కప్పివ్వండిరా, తాళం కప్పివ్వండిరా. రెడీ, తాళం కొట్టమ్మా. ఇప్పుడు పద్యానికి భావం కరెక్ట్ గా వచ్చి చూడు. మహారాణి గారు విన్నపించండి మీ పద్యము. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నల్ల ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు కాదు. కొయ్య బొమ్మను తెచ్చి కొడితే బలుకదా విశ్వదాభిరామ వీరునవేమ. ఇద్దరు ఫ్రెండ్స్ సెట్టింగ్ లో కూర్చున్నారు. ఒక ఫ్రెండ్ అంటాడు, అరే నీకు 2 ఎలుకలు ఇస్తా, ఒక దాన్ని తెల్లగా ఏరా అంటాడు. ఇంకో ఫ్రెండ్ ఆ ఎలుకని తీసుకొని సంవత్సరం అంతా రుద్దుతాడు. తెల్ల కాదుయా అని బాగా కోపం వచ్చి పద్యం రాసినా. అయ్యా మీరు దేవుడయ్యా. ఏది ఇప్పుడు పద్యం ఎలా రాశాడు చెప్పు. బాగా కాలింది అప్పుడు రాసిండు. పడిందా? మహారాణి గారు ఒకసారి ఒక్కొక్క లైన్ తెలుగులో చెప్పండి, వాడు ఒక్కొక్క లైన్ కి ట్రాన్స్లేట్ చేస్తాడు. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన. రాట్ బ్రింగ్స్ his skin. Rat brings his skin. వావా వావా. నలుపు నలుపే గాని తెలుపు కాదు. Black is does not become white. బా. కొయ్య బొమ్మను తెచ్చి కొడితే బలుకదా. Doll brings beat with a stone, it will become bomb. విశ్వదాభిరామ వీరునవేమ. శ్రీకృష్ణ ముకుంద. ఇంగ్లీష్ లో చెప్పు. ఇంగ్లీష్ లో చెప్పండి. శ్రీకృష్ణ ముకుంద. శ్రీకృష్ణ ముకుంద. పద్యాలు చెప్పడానికి వస్తున్న ఫస్ట్ యువరాజు ఎవరు? ఇదేంట్రా పైనాపిల్ లో ఉన్నావు? కనకపు సింహాసనం మీద చునుకమును కూర్చోబెట్టి శుభలగ్నము దునరగా బట్టము గట్టిన కనకపు సింహాసనం చునుకమును కూర్చోబెట్టిన శుభలగ్నము వెనుకటి గుణమేల మారును వినురా సుమతి. అది మధ్యలో తోకేదిరా, మధ్యలో తోకేది. వేర్ ఇస్ ద తోక ఐసే. ఒక తెగనే ఉంటుంది, మన దగ్గర ఉంటుంది. భావాలు చెప్పలేక పద్యాలు చెప్పలేక ఎలా మీరు ఇంకెలాగా? డోంట్ కవర్. అసలు వాడు హాఫ్ లో ఎగరగొట్టేశాడు. బట్ మీరు హాఫ్ చెప్పండి. ఆ హాఫ్ అయినా చెప్పిస్తా. ఎవరున్నారమ్మా? రాచెల్లమ్మ. ఒక మంచి ముహూర్తాన కుక్కకి సింహానికి పెళ్లి చేస్తే ఆ కుక్కను సింహాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత ఆ కుక్క పోయి సింహాసనాన్ని కరుస్తుంది. భరించలేకపోతున్నానే. సింహాసనాన్ని కరుస్తుందా? సింహాన్ని కరుస్తుంది. ఏంటో మీరు భావాలు కూడా చెప్పలేకపోతున్నారు. పద్యం చెప్పిండా, 2 లైన్స్ చెప్పిండు. విశ్వదాభిరామ వినురవేమ అంట. వేమన చేత కానీ సుమతి చేత కానీ తేడా తెలియదు. నీకు ఏం మాట్లాడుతున్నావు వీడొచ్చి? ఏంట్రా వీళ్ళతో మనం ఉండలేను రా ఎడ్యుకేటెడ్. వీళ్ళతో ఉండాలి మనం. సగం పద్యం చెప్పాడు, సగం కూడా చెప్పలేకపోతుంది. మళ్ళీ పెద్ద వచ్చేస్తున్నారు పోయిలు చెప్పడానికి, పద్యాలు చెప్పడానికి. మా నెక్స్ట్ యువరాజు ఎవరు? పోయిన చెప్పి యువరాజు. బా. నువ్వు మహారాజుని పిలిచావా? జాతరలో డాన్స్ చేసావా? రాజుగారి డాన్స్ అలాగే ఉంటది. మీకేం తెలుసు? ఒకేసారి గాలి కొట్టి మేకులు కొట్టినట్టు ఉంటది డాన్స్ లేస్తే. సార్ మీరు కూర్చోండి సార్. మీరే పోయి చెప్తున్నారు? రాజుగారు మీ డాన్స్ మెచ్చి. అసలు యాక్చువల్లీ రాజుగారు పౌలింగ్స్ టైం ఇది. పౌలింగ్స్ ఏమంటే తెలుసా? రిలాక్సేషన్ ఉంటారు. మీకోసం వచ్చారు రాజుగారు. ఒకసారి రాజుగారికి అది రాజుగారు మీరు రెడీయా? ఒక నిమిషం టైం కావాలి సార్. ఓకే సార్. నిజంగా రాజులా ఫీల్ అయిపోతున్నారు మీరు. రాజుగారు సార్
బలవంతుడు నాకేమని పలువురితో విక్రయించే పలుకుట మేళ అది బలమైన సర్పము చెలిచీమల చేత జిక్కి చావదే సుమతి. అది మొత్తం బాగా బబ్బని లాస్ట్ కి సుమతి. అట్లనే ఉంది మళ్ళీ అది. అలాగే ఉండ మీకు అర్థం కాల ఎంత క్లియర్ గా చెప్పారు మా వాళ్ళు. ఇదంతా మొత్తం పులిహార కలిపాడు. భావన చెప్పి చూడు. భావన బాగా బలంగా ఉన్న పాము చలికి బయటికి వస్తే చీమలు కుట్టి చంపేస్తాయి. అలాగే బాగా బలంగా ఉన్న వ్యక్తి బయటికి వస్తే చలికి వణికి చనిపోతాడు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. సూపర్ రాజు గారు వెళ్ళి కూర్చోండి. వాళ్ళు ఎందుకు గెలిచారు అనుకున్నారు? నేను చేసిన అద్భుతమైన పూజల వల్ల. నాకు చప్పట్లు పట్టండి. ఈ రౌండ్ ఉద్దేశం ఏంటంటే మన తెలుగు భాషను కాపాడదాం అని చెప్పని మనందరం మన తెలుగు భాషని ప్రేమిస్తాం, తెలుగులో పుట్టినందుకు గర్వపడతాం. దేశ భాషలందు తెలుగు లెస్స, తెలుగు భాష మన అమ్మ భాష అంతే. ఓకే సో ఫస్ట్ రౌండ్ సూపర్ గా ఆడేశారు కాబట్టి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ సెకండ్ రౌండ్. హలో పద్ధతి పాడేం లేదారా? నీకెలాగో పద్ధతి లేదు. ఎట్లీస్ట్ షోకున్న పద్ధతినైనా కరెక్ట్ గా ఫాలో అవ్వు. మాకు తెలిసి నువ్వు చెప్తున్నాడు పద్ధతుల గురించి. సైలెంట్ గా ఉండు. అసలు వెనక్కి తిరిగి చూడవే. చున్నీలు వేసుకున్న అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు? కరెక్ట్ గా 10 మంది లేరు చున్నీలు. 10 మంది అంటే 1 2 ఎంత పద్ధతిగా రెడీ అవుతున్నారమ్మా. మీరు చెప్తున్నారు పద్ధతుల గురించి. చూడు మగవాళ్ళు ఫుల్ జీన్స్ షర్ట్లు పద్ధతి అంటున్నావు కదా. పద్ధతి టాపిక్. పద్ధతి గురించి చూద్దాం. అమ్మాయిలంటేనే పద్ధతి. ఈ పద్ధతి గురించి వారు ఇప్పుడు మొదలవబోతుంది. అమ్మాయిలు కాసుకోండి. అబ్బో పద్ధతి గురించి మీరు మాట్లాడుతున్నారా? మార్నింగ్ లేవగానే దేవుడు మొహం చూడరా అని అమ్మ చెబితే వీధుల్లోకి వెళ్లి ముగ్గులు వేసే అమ్మాయిలను కళ్ళు తెరిచి చూస్తారు. ఇది మీ పద్ధతి. కరెక్టే మేము చూస్తాం. ఎందుకు ఆడదంటే లక్ష్మీదేవితో సమానం, అందుకే అమ్మాయిలు చూస్తాం. అన్న ఈ రోజుల్లో అమ్మాయిలు ఎంత పద్ధతిగా మారారంటే ఒకప్పుడు ఉదయాన్నే లేచి తులసి చుట్టూ తిరిగేవారు. అదే ఇప్పుడు రాత్రి తాగిన బీర్ బాటిల్ పడేయడానికి లేస్తున్నారు. అదే అన్న ఆడాల పద్ధతి. ఎవడు నెక్స్ట్ ఎవరు? ఎవడు పడితే వాడు నా దగ్గర ఉంది అని చెప్పుకోవడానికి అదేమన్నా ఇంట్లో చేసే పచ్చడి అనుకున్నారా? అది ఉండాలంటే అవతల ఖచ్చితంగా అమ్మాయి అయ్యే ఉండాలి. ఏంటది ఎంతకి? అసలు ఏంటది? అసలు పద్ధతి అని ఓడి వచ్చినా మొత్తం చెప్పావు. ఎవడ పడితే నా దగ్గర ఉంది అని చెప్పడానికి అది అమ్మాయి. టేక్ వన్ మోరా. నువ్వే చెప్పేస్తున్నావు అన్ని. చెప్పు వన్ మోర్ టేక్ నీకోసం. రెడీ టేక్ నెంబర్ 49. ఎవడు పడితే వాడు నా దగ్గర ఉంది అని చెప్పుకోవడానికి అదేమన్నా నవ్వింది పిల్ల పైనుంచి జారి పడ్డ చందమామ ముక్కవా. మిమ్మల్ని చూస్తే పద్ధతి గురించి అది చూసావా? అంటే చూసావా? గట్టి పడింది. ఇంకా మీరు చెప్పండి. మీ పద్ధతి డ్రెస్ లో ఉంటది, మా పద్ధతి అలవాట్లో ఉంటది. బక్కగున్న ఊతే ఎగిరిపోతావు. నువ్వేంటి పద్ధతి గురించి మాట్లాడుతున్నావు? బక్క అంటే బొక్క ఇరిగితే అర్థమవుతుందా? నేర్పించారా పద్ధతి? జరుగు పద్ధతి గురించి నువ్వే మాట్లాడాలి. పోలీస్ అది నన్ను చూసి నువ్వు పోలీసులు హెల్ప్ తీసుకోవాలి. అంత సీన్ లేదు. ఒక మగాడికి రక్షణ లేకుండా పోతుంది సమాజంలో. అక్కడ కూర్చునిద్ది. కూర్చుంటావా? నేను అక్కడ కూర్చుంటా. నీ మగాడిని ఎమ్మెల్యే పక్క వస్తే నాకు ఇష్టం, చాలా ఇష్టం. తప్పు. నేను ఆడదాన్ని, నాకు ధైర్యం ఉంది. కూర్చోబో. ఆడితో మాట్లాడగలను దమ్ముంటే చెయ్యొద్దు. చెయ్యొద్దు. అట్లాంటివన్నీ చిన్న పిల్లల దగ్గర చూపించుకో, నా దగ్గర కాదు. అది ఆ మాత్రం పరిగెత్తాడు చాలు. నేనే అవును, మే లేడీస్ ని హ్యాండిల్ చెయ్యం. ఈ యుద్ధం వాళ్ళ వరకే కాదు మా వరకు వచ్చింది. సో ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేయాలి. వీళ్ళిద్దరిని పెట్టాల్సిందే. సో ఏమాత్రం ఆలస్యం
సెకండ్ రౌండ్ ఆడడానికి నాకు కావాల్సిన నలుగురు. రే ఫస్ట్ నువ్వే రావాలి రా. 1 2 3 4 రా. మా సైడ్ నుంచి రాబోతున్న నలుగురు పద్ధతైన అమ్మాయిలు ఎవరంటే చన్ 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 చరణ్, నువ్వు ఉండాల్సిందే రా అమ్మా. ఈ రౌండ్ లో మేము మిమ్మల్ని కొన్ని పొడుపు కథలు అడుగుతాం. మీకు గనక ఆన్సర్ తెలిస్తే వచ్చి బజార్ నొక్కాలి. బజార్ నొక్క రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ టీం నుంచి ఎవరినైనా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కూర్చోబెట్టి ఇక్కడ మీకు అభిషేకానికి కొన్ని ఐటమ్స్ రెడీ చేసామన్నమాట. అలాగే 2 సార్లు అభిషేకం చేస్తారు. అదే మీరు బజార్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్పారు అనుకో, కుంభాభిషేకం 3 సార్లు ఉంటది మాట, మామూలు ఉండదు. ఇందాకైతే ఎక్కువ వేసినాం, ఈ గేమ్ లో చూసుకోం మనం, అర్థమవుతుందా? చూసుకుందాం, నీ తడక నా తడక. నా తడక చూసుకోం. సుధీరన్న పరువు నిలబెడతా నేను. నిలబెట్టు. నువ్వు చెప్పిన డైలాగ్ నేను వినడానికి, నేను చెప్పిన డైలాగ్ నువ్వు వినడానికి ఏమైనా డైలాగ్ వార్ కాదు, గేమ్ వార్. అది అబ్బాయిలకే సాధ్యం. మైండ్ రేయ్, మీరు మగాళ్ళు అయితే డైలాగ్ చెప్పి అన్నకు ఒక పాయింట్ తీసుకొచ్చి గిఫ్ట్ రాకుండా చూసుకోండి రా. నేను బేగంపేట్ల అడుక్కొని తింటా, అర్థమవుతుందా? దాన్ని బేగం పెట్టాలి ఎందుకు? ఒరేయ్, నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. ఆ తిక్కని గెలికారనుకో మీకు అందరికి చుక్కలు చూపిస్తా. ఇప్పుడు దాకా డైలాగ్ వార్ అయిపోయింది. ఇప్పుడు కుండలతో వార్ స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ దిస్ రౌండ్ మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు చెప్పిందే చేస్తుంది అయినా కొడతావు, తిడతావు, ఏంటది? భార్య. అమ్మో, నేను వెళ్తారా? కుండలు పగిలే టైం వచ్చింది చెల్లెమ్మలారా. ఏంటమ్మా మరీ ఘోరంగా బలిచ్చే ముందు మేకన్ రెడీ చేసినట్టు రెడీ చేస్తున్నారండి. ఏంట్రా ఇంకా కావాలా? కంగ్రాచులేషన్స్. దేనికి? ఇట్స్ గిఫ్టింగ్ టైం. అమ్మ ఇది ఒకటి ఉంది కదా, అబ్బా సచ్చే. జుట్టులు పోసుకొని పద్ధతిగా ఉండాలని తెలియదే ముసల్లానా? ఏమంటున్నారు బామ్మ? మరి చెప్పరే, హెయిర్ స్టైల్ అనుకున్నానే. నీ మనోడున్నాడే సుధీర్, అచ్చం గాడిదలా తయారయ్యాడు. ఆంబోతు వేదవాని. ఒక పద్ధతి లేదు, పాదతి లేదు. చెప్తానే ఉన్నా గుంటడికి విష్ణుప్రియతో తిరగొద్దురా అలా నాశనం అయిపోతావని. ఎల్లా కొడుకు సావుని ఆడు సావు. అన్ని నీ పోలికలు వచ్చే బామ్మవాడికి. నా పోలికలు వస్తే బాగుపడేవాడు. ఏంటి? నాలాగా అందంగా పుట్టుంటే బాగుండా? అవునులే, వాడికి ఆ కర్మ లేదు కదా. నీకు అప్పుడే చోడు కూడా వచ్చిందా? వస్తే ముసల్లానా, ఇప్పుడు సుధీర్ అదెవరితో వచ్చింది, వాడు దాంతో అయిపోయాడు. మరి వాడి తరపున నువ్వు క్వశ్చన్లు అడిగితే ఇంకెవరు? విష్ణుప్రియ గుంటే వచ్చుంటది. గుంటకు పని పాటు లేకుండా పోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగానండి. నేను లేగు నువ్వు లేగే. మన చేతిలోనే ఆడుతుంది కానీ ఫోన్ కాదు. ఏది చెప్తే అది చేస్తుంది కానీ పని మనిషి కాదు. కోపంలో పగల కొడతాం కానీ రిమోట్ కూడా కాదు. ఆ స్టూడెంట్స్ ద క్లూ వచ్చేసి, ఈ బామ్మ సాంబార్లో ఎలకల మందు కలపండ్రా బాబు. మౌజ్. మళ్ళీ గిఫ్ట్. నీకు ఇంకో గిఫ్ట్ వచ్చే టైం వచ్చింది. అదే భయం వేస్తుంది. గర్ల్స్ వెళ్ళి మీ కార్యక్రమాలు కానిచ్చేయండి.
సుధీర్ అమ్మమ్మ కోత మొదలైంది. ఈ ప్రోగ్రామ్ ని డిజైన్ చేసిన డైరెక్టర్ కూడా వచ్చి ఆపలేడు. ఇది అమ్మాయిల దండ యాత్ర. మాతో పెట్టుకుంటే ఏమైతుందో తెలిసింది కదా, అందుకే ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడైనా అమ్మాయిల పవర్ ఏందో తెలుసుకోండి. ఇది నీ జాలమా, ఓ కాలమా, ఇది నీ జాలమా. మీకేముంది, జస్ట్ వాటరే. నాకు మొత్తం మ్యాటర్ అయిపోతుంది ఇక్కడ చూడు. నీ లైఫ్ బంగారంలో ఉండాలని బంగారపు రంగు. అమ్మకుటి అందమంత వంపకే, అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే. అమ్మకుటి అందమంత వంపకే, అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే. ఈ ముక్క అది కొంచెం కింద దించా కదా. సరే ముక్కుకొచ్చేటి పక్కన పెడతా. ఇప్పుడు చూడు, మీ తాత కూడా మామూలు లేదు, ఆ వయసులో తిప్పినందుకే పడ్డాడు. నా సైడ్ నుంచి ఆఖరి పొడుపు కథ ఏంటంటే, ముగ్గురు అన్నా తమ్ముళ్ళు మనకి ఏమీ కారు, వారి సైగలతో ఏది చెబితే అది చేస్తాము. ట్రాఫిక్ సిగ్నల్. ట్రాఫిక్ సిగ్నల్ ఇట్స్ ఎ రైట్ ఆన్సర్, బట్ టెల్ మీ ద రీజన్. రెడ్ అంటే ఆగాలి, గ్రీన్ అంటే పోవాలి, ఆరెంజ్ అంటే ఆగాలి. వాళ్ళ తాతలు మనకి. తాతల ముత్తాతలా లేకపోతే ఒక పాయింట్ అన్నారు. మా పొలంలో మొలకలు వచ్చాయి అన్నావు కదా ఇందాక. ఒక్క పాయింట్ అంటే తీసుకొని మీకు సుధీరన్న పరువు నిలబెట్టాను. నేను నిలబెట్టా మా సుధీరన్న పరువు. అది నా మనవడంటే. సెలెక్ట్ చేసుకోరా, ఎవరు కావాలి? రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. నాతో పెట్టుకోకు, అర్థమవుతుందా? పద్ధతి నా పద్ధతి మంచిగుండు. బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైకి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు. పెద్ద పుల్లి లెక్క కొట్టుదిరో మన బద్దలు కొట్టేయో. పెద్ద పుల్లి లెక్క కొట్టుదిరో మన బద్దలు కొట్టేయో. మర్చిపోయా. బామ్మ ఇమ్మంది, నీకు ఇస్తున్నాను, తీసుకో నా గిఫ్ట్. మెలి తిప్పుతాడు జనం కోసం. ఓకే,
ఈ రౌండ్ లో మీకు లాస్ట్ క్వశ్చన్, జాగ్రత్తగానండి. గుండ్రంగా తిరుగుతాను గాని భూమిని గాను, నిన్ను గాల్లోకి తీసుకెళ్తాను గాని విమానాన్ని గాను, నేనంటే చాలా భయం నీకు. ఎవరు? జైట్విల్ ఏం రా మనవడా, ఏం చెప్తురా మూజే? Side, 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 please. We are the local. Side, 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 please. We are the local. Side, 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 please. We are the local. Side, 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 please. Local boys here. మీ తాత కూడా అప్పట్లో ఇలాగే వేసేవు డాన్సులు. బామ్మ ఇందాక బండి లూజ్ అయింది కదా, ఇప్పుడు ప్యాంట్ లూజ్ అయిందంట. నీకెప్పుడు అబ్బాయిలు ప్యాంట్లు బలిల మీదే ఉంటుందా? మీ అక్క ఏమో నా పెద్ద మనోడు సుధీర్ కథలు పడి ఆ శాండి చెడగొట్టింది, నువ్వు వీడని కథలు పడతావా? అంత నోరు జరగకు, సెట్లు లోపలికి వెళ్ళిపోద్ది. ఎవరు కావాలరా మనోడా? స్పెట్స్ అమ్మాయి ఫ్లూటు జింగ ముందు, మా సుధీరన్న ముందు కాదు. తెల్ల ఉన్నాను పొగరు కదా నీకు, ఇప్పుడు చూపిస్తా విశ్వరూపం అంటే ఏందో. బామ్మ నేను ఇవ్వనా? నీ ఇష్టం రా, రెండు తీసుకో, ఏది కావాలి. బామ్మ పుచ్చ పగిలిద్ది, మూసుకొని ఒకటి. బామ్మనే కొడతావా? సీనియర్ సిటిజన్స్ అంటే రెస్పెక్ట్ లేదు మాట, నీ చూసారా? బామ్మని కూడా కొడతా. అడుక్కు తిను. పా. బామ్మ చూసావా, నన్ను ఆంధ్రప్రదేశ్ టూత్ బ్రష్ క్వీన్ గా ప్రకటించారు. నిన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు ప్రకటిస్తారు. నేనేస్తే నువ్వు అసలు బ్రష్ చేసుకుంటావా? ఓ మర్చిపోయా, పల్లె సెట్ కదా. నువ్వు చేసుకోవు కాబట్టి నీకు ఇచ్చాను బ్రష్ సెట్. బై ద వే ఓసే ముసల్లానా, స్కోర్ ఎంతో తెలుసానే? మా మనవడు వల్ల మాకు 2 పాయింట్లు వచ్చినాయి. మీకు 2 వచ్చాయి, మాకు 1 పాయింట్ వచ్చింది. ఓకే, సో ఏమాత్రం ఆలోచన చేయకుండా లెట్స్ స్టార్ట్ our third round. అయ్యో. అండ్ నా సైడ్ నుంచి రాబోతున్న సింహం ఎవరంటే You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. పాపా డాన్స్ అదరగొట్టావు, మరి సింహాసనం కోసం ఆన్సర్లు అదరగొడతావా లేదా? నువ్వేంటి సుధీర్ని చూసి సిగ్గుపడుతున్నావు? అతను మా బావ. నేనేమవుతా? అక్క. నా వాడికి నువ్వు సిగ్గెందుకు పడుతున్నావు? వామ్మో, ఏంటి మీరిద్దరు వరుసలు కల్పించుకుంటున్నారు? సుధీర్ అనేవాడు ఒకటే పీస్, హైబ్రిడ్ పీస్, ఒకటే ఉండి అలాగా. నన్ను అక్క అని, నేను బావ అని, నేను చూసేందుకు సిగ్గుపడుతుందని అంతే. నువ్వు తొక్కబీనా ఏమవ్వవు, జరుగు. నీ చేతులతో నా పెదాలను తాకావా? యాసిడ్ ఏది? పెదాలు ఇవ్వండి. ఇంటికి వెళ్తే మా డాడీ ఏమంటారు? ఇప్పుడు నా సైడ్ నుంచి రాబోతున్నా మా మనవడు. రారా మనవడా. పెద్ద పులి నువ్వు, మన బట్టలు ఉంటాయి, పెద్ద పులి లెక్క గుర్తులు, మన బట్టలు ఉంటాయి. ఏంట్రా ఎవరిని జరుపుతున్నావు? జరుపుకుంటూ వెళ్ళిపోతున్నావు, జరుపుకుంటూ అందరినీ.
ఓకే గుడ్ గుడ్ గుడ్. సో ఇప్పుడు బ్యాటిల్ స్టార్ట్స్. పంతం మీద నాదా హై సొంతం 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 నీకా నాకా హే నీ సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే సిక్కిస్తుంది నీ మాట. ఓకే యువర్ ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్త వినమ్మా. బ్లూ వేల్ గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 72. అమ్మా మనిషి ఎన్నిసార్లు కొట్టుకుంటది? 72. మనిషి బ్లూ వేల్ ఒకటేనా? బ్లూ వేల్ గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 10. మావాడు చెప్తాడు ఎన్నిసార్లు రా. అది కొట్టుకున్నాను చాలు, అది కొట్టుకున్నాను చాలు. రైట్ ఆన్సర్ అది. ఇద్దరిని దాంట్లో ముంచి లేపుతో ఓవర్ యాక్షన్ చేయొద్దు. అదేంటి అదే కరెక్ట్ ఆన్సర్. బ్లూ వేల్ గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? అన్నిసార్లు కొట్టుకుంటది. యు ఆల్సో ద నెంబర్. ఓకే నెంబర్ కావాలి అంతేనా? ఓకే ఒకసారి ఆలోచించి చెప్పరా. అది ఎన్నిసార్లు కొట్టుకుంటా అంటే 6 to 8. అబ్బా, 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 అబ్బా. 6 to 8 అంటే అంతే 6 to 8 అలాగే ఉంది. అన్న ఇచ్చుకోమన్నా. ఏమి ఇచ్చుకో, ఇదేం పండుగ ఇచ్చుకోనికే, పండుగ ఇచ్చుకోనికే. ఇట్స్ ఎ రాంగ్ ఆన్సర్ అండ్ ఇట్స్ స్కోరింగ్ టైం. ఓయ్ కరెక్ట్ ఆన్సర్ చెప్పు. దట్స్ వాట్ 6 to 8 times. రాజా 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 ది గ్రేట్ రా తల 2000 నోటురా. ఎంత కోటీశ్వరుడైనా జీరో నుంచి స్టార్ట్ చేయాలి సింబాలిక్ గా చెప్పాడు అది. దేవుడు ఉన్నాడు. గాడ్ హే ఐ లవ్ యు గాడ్. ఒరే బక్ బోన్స్, నీ క్వశ్చన్ ఏంటంటే KFC ఫుల్ ఫామ్ ఏంటి? రాజు చేప కోడి, KFC కింగ్ ఫిషర్ చికెన్. కింగ్ ఫిషర్ అంటే ఇది, చికెన్ అంటే మంచింకి. ఆడు ఒక రకంగా రైట్ చెప్పాడు. లాజికల్ గా అయితే అది కరెక్ట్. లాజికల్ గా నేను నిన్ను వాడిని ముంచుతాను అన్నమాట. ఓవర్ యాక్షన్ చేయొద్దు. మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తున్నారా బక్ బోన్స్? ఆలోచించు. నువ్వు ఎన్నిసార్లు ఇచ్చినా అదే ఆన్సర్ వస్తుంది. వీడి యాటిట్యూడ్ కో దన్నం. అండ్ ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. ఇట్ ఈస్ Kentucky fried chicken. Stop it! It's scoring time. మీ స్కోర్ మళ్ళీ మొదటి నుండి ప్లస్ ఒక్క ఛాన్స్. మీకు ఉన్నది ఒక పాయింటేగా. ఏదో పెద్ద 100 పాయింట్ నుండి ఫీల్ That's why అయిపోతారు. I'm not feeling bad at all. అదే అదో ఛాన్స్. అక్కడ వచ్చింది ఏం లేదు, బట్ స్కోర్ ఎక్స్చేంజ్. మా 2 పాయింట్స్ నాకు ఇచ్చే, నువ్వు 0 తీసుకో. 2 పాయింట్స్ కావాలి అంతే కదా. టేక్ ఇట్ టేక్. ఓకే నవరసాలు ఎన్ని? అవేంటి? నవరసాలు 9. ఏం రసాలు? ద్రాక్ష రసం, ద్రాక్ష రసం, దేవ్ దేవ్ దేవుడా ఓరోరి దేవుడా. పైనాపిల్ రసం. చెప్పు ఇంకా. సుధీర్ నువ్వు నాకు ఒక ఛాన్స్ ఇస్తే ఈ అమ్మాయితో కాదు ఇంకొక అద్భుతమైన అమ్మాయితో ఆన్సర్ చెప్పిస్తా. సరే పో తీసుకో ఛాన్స్ తీసుకో. చెల్లెమ్మా రా. You are my darling, 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 darling. What a feeling, darling, darling, darling. హాస్యరసం, శృంగార రసం, పాదరసం. పాదరసం అది కాదు. మావాడు చెప్తాడు. వాడి ఇందా నుంచి నీ ఆన్సర్ చూస్తున్నాడు ఇందులో అసలు చెప్తున్నాడు. ఒక్క రసం కూడా రాసిలేదు. పులి ముందు చూస్తుంది, పక్కన చూడదు ఎప్పుడు. నిజాయితీ పరుడాడు. హాస్యం, కోపం, బీవాచకం, శృంగార రసం, బీభత్సకం రసం ఉందా? బేబత్స రసం. బేబత్సం ఉంది. రౌద్రం ఒకటి, కరుణ, దయ, జాలి. అరే ఎక్కువ చెప్పేస్తా 10 అయిపోతాయి. 9 వచ్చినాయి. బరాబర్ చెప్పాడు. కోపం అన్నాడు. అక్కడ రసం ఏది? పక్కన రసం పెట్టుకోవాలా? నువ్వు పెట్టుకో రసం. ఎవరిదానికి ఇక ఏం లేదు, పొయ్యి ఆన్ చేయి, మంట పెట్టు, రసం నీళ్ళు పోయి, అదే రసం పెట్టు. పైన దా కూర్చోం, ఇద్దరం కలిసి కూర్చోం దా. నేను ఇప్పుడు ఆన్సర్ చెప్పినా నువ్వు గమ్మున కూర్చో, అర్థమవుతుందా? నేను చెప్పిన కోపం అని మరి. ఏది రెండు? నిమ్మకాయ రసం చింతపండు రసం అదా? నిమ్మకాయ రసం చింతపండు రసం అదా? స్కోరింగ్ టైం. వన్ మినిట్ లో ఎన్ని ఐటమ్ సాంగ్స్ పాడితే అన్ని పాయింట్స్. మీరు పాడండి. పాడరా స్టార్ట్ చేయి. హే యువర్ టైం స్టార్ట్.
వి లవ్ బ్యాడ్ బాయ్స్ వి వన్ బ్యాడ్ బాయ్స్. నెక్స్ట్ సెకండ్ సాంగ్ గుప్పున పూలెట్టుకొని బుగ్గన ఏలెట్టుకొని వీధంతా నేను వెళ్తుంటే. రైట్ నెక్స్ట్ స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్. నెక్స్ట్ ఇప్పటికింకా నా వయసు నిండా 16. డియో 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 డిసక 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 డిసక. నువ్వు డాన్స్ ఏమలే పాట పాడరా చాలు. పక్కా లోకల్ నేను పక్కా లోకలో. ఆకలేస్తే అన్నం పెడతా, అలసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. వెయ్యిరా చెయ్యి వెయ్యిరా, ఎక్కడెక్కడో చెయ్యి వెయ్యిరా, అక్కడేదో చేసేయరా. మనం చేసిన పాయింట్లు అయిపోతే ముందు నెక్స్ట్. అటు అమలాపురం ఓ ఇటు పెద్దాపురం ఓ మధ్య గోదావరి ఓ. సుధీర్ తమ్ముడు 11 పాయింట్లు తెచ్చాడు. అటు అమలాపురం. ఆల్రైట్ మై క్వశ్చన్. అర్జునుడి రథసారథి ఎవరు? అర్జునుడి బుల్లెట్ బుల్లెట్ బుల్లెట్. అర్జున్ రెడ్డి వేరే, అర్జునుడు వేరే. మనకు తెలిసి ఇప్పుడు లేటెస్ట్ అర్జున్ రెడ్డి కదా. ఆన్సర్ ఏంటి? అదే బుల్లెట్ రాయల్ ఎన్ఫీల్డ్. రాయల్ ఎన్ఫీల్డ్. నీ స్మార్ట్నెస్ కి నేను ఫ్యాన్ అయిపోయాను. బట్ టోటలీ రాంగ్ ఆన్సర్. అర్జునుడి రథసారథుడు కృష్ణుడు. గోవింద గోవింద. గర్ల్స్ ఇట్స్ పాయింట్స్ టైం. ఎంతమందికి మీసాలు ఉంటాయి? అన్ని పాయింట్స్. 3 మీసాలు లేని మెంబర్స్ ని నీటిలో తోసేయండి. మిరా మిరా మీసం, మిరా మిరా మీసం, మెలి తిప్పుతాడు జనం కోసం. కరకర కండల రోషం. 22 and this Chittagini also have and is solely 23 points. Girls! ఆ పిల్ల కళ్ళ దొంగ పిల్ల హ్యాండ్ ఇచ్చినావే. So, the score is 25, girls! మన వాళ్ళు ముగ్గురు వచ్చిర్రు. నెక్స్ట్ 30 మందిని దింపుతా లోపలికి. 30 మందిని దింపుతా. రెడీ? యువర్ నెక్స్ట్ క్వశ్చన్. 19 into 19 minus 9 ఎంత? Simple. 19 into 19 minus 9. 372. 372 is absolutely wrong answer. The right answer is 352. గుండె చప్పుడాగిపోతోంది, కంటి నీరు పొంగిపోతోంది, మారిపోతోంది, పారిపోతోంది, చేయి జారిపోతోంది. ఓన్లీ డాన్సే చెప్పాం మేము. ఓదార్చున్నా పాపం. డాన్స్ చేయమన్నారు, ఓవర్ యాక్షన్ చేయమనలేదు ఆడ. ఓవర్ యాక్షన్ కాదు, ఓదార్పది. 50/50. 50 మీకు, 50 ఆపోజిట్ టీమ్. Oh, I'm also getting 50? డార్లింగ్ వసిన డార్లింగ్, డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్. ఏంటి వా అందులో 50 మేమే ఇచ్చినాయి అక్కడ అంట. Okay, your last question from my side. Yes, beg. ఒక మనిషికి 80 సంవత్సరాలు ఉంటే ఏ సంవత్సరంలో పుట్టాడు? 1946. Okay, 1946 అన్నారు. 1946 absolutely wrong answer. And the right answer is 1938 లో పుట్టారు ఆ మనిషి. నన్ను పోవనని చెప్పవే సీతమ్మ తల్లి. It's points time.
నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు రైతల్లన్నీ ఊరమాస లెక్కలో. ఓకే ఈ ఆఖరి పోరాటం అయిపోయేసరికి బాయ్స్ ఆర్ విత్ 61 and girls are with 76 points. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఏ సుధీర్ నా చైర్ నాకు తెచ్చేయ్ బే. ఈసారి చప్పట్లు కొడితే రాదమ్మా, వెళ్ళి తీసుకురావమ్మా. చూడు సాంబార్ నా సాంగ్ వేసుకో. ఎవరు పడితే వాడు ఎప్పుడు పడితే అప్పుడు కూర్చోడానికి ఇదేమన్నా తొక్కలో చేయాలనుకుంటున్నారా? విష్ణుప్రియ సింహాసనం రా. గర్ల్స్ ఐ డోంట్ వాంట్ దిస్ డస్ట్బిన్ ఆన్ మై స్టేజ్. నువ్వేంటి చూపు వెళ్ళిపోతుందా వేకువనే సందె వాలిపోతోందే చీకటిలో ఉదయం ఉండిపోయిందే నాయగనే తొలిచిన గురుతి కణిము తెస్తుందా. ఓకే గర్ల్స్ వచ్చేయండి, చాలా రోజులు మన సెట్ కి పట్టిన శని వెళ్ళిపోయింది. సరే లెట్స్ సెలబ్రేట్. దబే దబే. నువ్వు జస్ట్ షో గెలిచావే, నేను జనాలు గుండెల్ని గెలిచా, అందుకే నా కోసం వస్తున్నారు. నేను వెళ్ళిపోతున్నా. నేను వెళ్ళేది జస్ట్ సెట్ లోంచి వాళ్ళ గుండెల్లోంచి కాదు.